హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ ప్రకారం. అలాగే ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకుంటే ఎలాంటి ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటే, సో ప్రైస్ అనేది ఈ ప్రీవియస్ డే హై పైన R1 కింద ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం అంటే ఈ రెండింటి కింద ఉంటే డెఫినెట్గా సిపిఆర్కి పుల్ బ్యాక్ వస్తుందని చెప్పి మనం ఒక స్ట్రాటజీ అయితే డిస్కస్ చేసుకున్నాం. సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం, అకార్డింగ్ టు సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ అవుతుంది, అంటే ఈ విక్స్ పైన అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది మినిమం 1:2 అంటే ఇక్కడ ఉంటుంది, లేదా నెక్స్ట్ అంటే 1:1 ఈ పైవట్ పాయింట్ దగ్గర బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ 1:1 బుక్ చేసుకుంటే టార్గెట్ అయితే అచీవ్, లేదు అంటే మనం ఇక్కడ వరకు వెయిట్ చేస్తే స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఇక మనం ఇంకొకటి అబ్జర్వేషన్ స్ట్రాటజీ వచ్చేసి, సో ఇలా ప్రైస్ అనేది సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నప్పుడు ఇలా ప్రీవియస్ డే హై అనేది R1కి ఉన్న సిపిఆర్కి మధ్యలో ఉన్నప్పుడు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేసినాం. సో సైడ్ వేస్ అంటే సో ఫస్ట్ వన్ అవర్ యొక్క లో అంటే ఇక్కడ, అంటే దాని తర్వాత ఇమీడియట్గా ప్రైస్ అనేది మళ్ళీ పుల్ బ్యాక్ రాలేదు కాబట్టి సో లేటర్ పీరియడ్లో మళ్ళీ అది ఎక్కడి నుంచి టర్న్ అరౌండ్ అవుతుందని మనకు తెలుస్తుంటుంది. సో అంటే ఈ లో అంటే నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళింది, అంటే ఇక్కడ 10:15కి ఎగ్జాక్ట్గా 10:15కు లో అని రూల్ ఏం లేదు, ఇనిషియల్ బ్యాలెన్స్ అని అలా ఒక మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అంటే హైయెస్ట్ హైస్ ఫామ్ ఏం కాలేదు కాబట్టి మేబీ ప్రైస్ డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు క్లారిటీ అయితే వచ్చింది. సో డౌన్ సైడ్ వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ స్టాప్ అయితే కావడం జరిగింది. మంచి మార్బోజు 5 minutesలో బులిష్ క్యాండిల్ వచ్చింది. సో అంటే మేబీ ఇది ఒక మనకు లో కావడానికి పాసిబిలిటీ ఉంటుంది, డే లో కావడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ మార్క్ చేసుకున్నట్టయితే, సో దీని కిందనే సెంట్రల్ పైవట్ ఉంది కాబట్టి దీన్ని వేక్ చేసుకుంటూ ఇలా మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే, సో మనం ఇక్కడికి ప్రైస్ అనేది మళ్ళీ వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ వరకు వెళ్ళకుండా కూడా సో మనకు ఒక 50% మూవ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఈ లెవెల్కి ప్రైస్ అనేది రీచ్ కాలేదు. ఒకవేళ రీచ్ అయి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉండేది. ఇక క్యామరీల ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు జనరల్గా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాం. సో ఇక్కడికైతే పుల్ బ్యాక్ రావడం జరిగింది, అంటే ఎగ్జాక్ట్గా దగ్గర వరకు అయితే రాలేదు. సో మనం ఇక్కడ తీసుకోవడం అంటే ఇక్కడ సెంట్రల్ పైవట్ ఉంది కాబట్టి సో రెండు యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంటుంది, లేదా ఓన్లీ సింగిల్ క్యామరీలో యూజ్ చేస్తే మాత్రం మనకు ట్రేడ్ లభించలేదని చెప్పవచ్చు. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఎంట్రీ లభించింది. సో ఎంట్రీ లభించింది కానీ టార్గెట్ ఇది ఉంటుంది. సో రిస్క్ అనేది ఇంత ఉంటుంది. ఇక్కడ కూడా 1:1 మాత్రమే రావడం అయితే జరిగింది. సప్లై డిమాండ్ చూద్దాం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ చూసినట్టయితే మనం ఒక 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్కు ప్రైస్ అనేది గతంలో ఎప్పుడో ఇవ్వబడిన జోన్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ కరెక్ట్ ఇక్కడ విక్ రివర్సల్ క్యాండిల్ తోటి వెనుకకైతే రావడం జరిగింది. సో అంటే జోన్ ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోమంటున్నాను. ఆఫ్టర్ 15 minutes తర్వాత అయినా కూడా సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:2 times అయితే ఉండడం అయితే జరిగింది. ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొక జోన్, ఈ జోన్ కూడా అంటే కింద లెవెల్ ఓవర్ లెవెల్ అనుకున్నాను చూడండి, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత సో మళ్ళీ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ప్రైస్ ఇది మనకు సప్లై జోన్గా యాక్ట్ అవుతుందని చెప్పాము. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ రిజెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది చూడండి. సో అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 times కొంచెం లేట్గా అయినా కూడా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో రెండోసారి కూడా మళ్ళీ ప్రైస్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఇమీడియట్ రిజెక్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోండి. అవి డెఫినెట్గా ఏదో ఒక రోజు అక్కడ
మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి తీసుకుంటాం కాబట్టి మనకు స్టాప్ లాస్ కూడా పెద్దగా హెవీగా అంటే మొత్తం జోన్ మొత్తం మనం స్టాప్ లాస్ని అయితే యూజ్ చేయము. సో క్యాండిల్కు లేదంటే స్వింగ్ హైకి స్వింగ్ లోకి కొంచెం పైన కింద మనం స్టాప్ లాస్ను ఇనిషియేట్ చేస్తాం కాబట్టి సో మన స్టాప్ లాస్ కూడా పెద్దగా ఉండదు. సో కొన్ని సందర్భాల్లో అంటే టార్గెట్ అంటే స్టాప్ లాస్ హిట్ అయితే తక్కువ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, బట్ టార్గెట్ మాత్రం హిట్ అయినప్పుడు మాత్రం మనకు మోర్ దెన్ 1:2 టైమ్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ప్రాఫిట్లో ఉంటాం. కాబట్టి ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇది ఒకసారి మాత్రమే టచ్ అయింది కాబట్టి రెండోసారి టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక జోన్ ఉంది, ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి. బట్ ఎనీహౌ ఇక్కడ అన్ని లెవెల్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడ్ తీసుకుందాం. ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,200 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,500 దగ్గర ఉండడం జరిగింది. సో అంటే నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడైతే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 18,200 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే మొత్తానికైతే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి రేపటి రోజున నెగిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా చూద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,700 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,800 దగ్గర బిల్డప్ కావడం అయితే జరిగింది. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు ఎక్కడ బిల్డప్ కాలేదు. పర్టికులర్గా ఈ లెవెల్ దగ్గర అయితే ఎక్కువ అంటే బిల్డప్ అయితే కావడం జరిగింది, పాజిటివ్గా ఉండడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కొన్నిట్లలో లాంగ్ అన్వైండింగ్ జరిగింది కాబట్టి మనం దీన్ని ఏం కంక్లూడ్ చేయరాదు. సో పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టు పుట్ సైడ్ దాన్ని కన్సిడర్ చేసినట్టయితే నెగిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. హెచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉన్నప్పటికీ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. అంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే ఇక్కడ కన్వర్జేషన్ లైన్ అనేది బేస్ లైన్ కిందికి వచ్చింది. అంటే షార్ట్ టర్మ్లో మనకు బెరిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రైస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి వీటి పైన ట్రేడ్ అయితేనే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా క్లౌడ్ వరకు అయితే రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మరి మనం చేయాల్సిందల్లా ఏంటిదంటే ఈ ప్రీవియస్ డే లో అనేది బ్రేక్అవుట్ అయితే సో మన వ్యూ అనేది బేరిష్నెస్ సైడ్ ఉంచుకొని సో 17,500 వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి సో ఆ లెవెల్స్ కోసం అయితే మనం వెయిట్ చేయవచ్చు. అంటే సెల్ సైడ్ వెళ్తే అక్కడ వరకు వెళ్ళచ్చు, లేదా అక్కడ బయింగ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా బుల్లిష్ ఉన్నప్పటికీ 1 or 2 డేస్ మాత్రం కంపల్సరీ ఈ క్లౌడ్ను టచ్ చేసిన తర్వాతనే ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే మాత్రమే. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అంటే ఇదే బేస్ లైన్ అండ్ కన్వర్జేషన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది గ్యాప్ అప్ ఓపెన్ అయితే. సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే అవర్లీ చార్ట్లో కంప్లీట్గా బెరిష్నెస్ అయితే షో చేస్తున్నది. సో ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడే ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా సో ఇక్కడ వరకు వెళ్ళి అంటే ఇక్కడ వీక్గా ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అలా వస్తే మన నెక్స్ట్ టార్గెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎట్లా చూసినా కూడా 17,500 600 వరకు రావడానికి అయితే ఒక స్ట్రాంగ్ మనకు మూమెంటం అయితే కనబడుతుంటుంది. కాబట్టి నెక్స్ట్ బయింగ్ జోన్ అనేది ఇక్కడ ఉన్నది అవర్లీ చార్ట్లో. కాబట్టి
ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. అంటే ప్రైజెస్ ఈ విత్ ఇన్ ద రేంజ్లో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో లేదు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రీజన్లో ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ సందర్భంలో బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతున్న ప్రకారం ఇనిషియేట్ చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సిపిఆర్ పైన ఓపెన్ అయ్యి విత్ ఇన్ ద R1 అండ్ R1 కింద ఓపెన్ అయితే ఎక్కువ శాతం కేసులలో సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తుంది. సో సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీని యూజ్ చేస్తాం. ఈ సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో మన ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక జనరల్ స్ట్రాటజీ వచ్చేసి మనం జనరల్గా ఒకవేళ సిపిఆర్ విడత అనేది వైడ్గా ఉండడం జరిగింది. సో పర్టికులర్గా ఇలా ఉన్నప్పుడు సో మనకు అంటే ఇనిషియల్ బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు ఈ లెవెల్స్ దగ్గర బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్ ఉంటే ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం. సో ప్రైస్ అనేది యాక్చువల్గా ఇక్కడ రిజెక్షన్ రావాలి, రిజెక్షన్ రాలేదు. ఓకే, సరే ఈ సందర్భంలో మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో అన్ని రోజులు ప్రాఫిట్ వస్తుందని చెప్పలేం. సో 1 or 2 కంపల్సరీ స్టాప్ లాస్ హిట్ అయితే ఉంటాయి. కానీ ఎక్కువ సందర్భాల్లో ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవుతుంది. సో మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. సో ఇలా పర్టికులర్గా వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు సో ఈ ప్రీవియస్ డే హై అనేది R1కి సిపిఆర్కి మధ్యలో ఉన్నప్పుడు సో ఇనిషియల్ బ్యాలెన్స్కు కొంచెం అటు ఇటు ఒక 10 minutes 15 minutes అటు ఇటు సో ఏదైతే లో మార్క్అవుట్ అయితే ఆ లో అనేది బయింగ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఆ 1 hour 115 hours ఉన్న హై అనేది మనకు సెల్లింగ్ జోన్గా యాక్ట్ అక్కడికి ప్రైజెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా అంటే అక్కడ రిజెక్షన్స్ ఉండి సో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సరే ఈ స్ట్రాటజీ నేను ఒక వీడియో చేస్తాను. సో ఈరోజు ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కాలేదు. ఇక క్యామరీల ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఈ సందర్భంలో ప్రైస్ అనేది H3కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. H3కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో తర్వాత నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ విత్ ఎగ్జాక్ట్ H3 దగ్గర రివర్సల్ రావడం జరిగింది. కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో L3 దగ్గర కూడా ప్రైస్ అనేది పుల్ బ్యాక్ రావడం జరిగింది. L3 అంటే కొంచెం దగ్గరలో మిస్ కావడం జరిగింది. ఎనీహౌ దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీన్ని కన్సిడర్ చేస్తే సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ అది జోన్లో ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి సో ఆ జోన్ ఎటో సైడ్ బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్కి అయితే ఇనిషియేట్ చేస్తాం. సో ఇక్కడ జోన్కు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కంప్లీట్గా. మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడికి పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుంటాం. సో ఇది జస్ట్ ఓన్లీ క్లోజ్ మాత్రమే కావడం జరిగింది. ఇలా వస్తే మనం ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి అవకాశం అయితే ఇక్కడ రాలేదు. సో మళ్ళీ తర్వాత లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళింది. సో ముందుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదన్నా మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. సో బయింగ్ ఆపర్చునిటీ కోసం చూసినట్టయితే ప్రైస్ అనేది పర్టికులర్గా ఈ జోన్ నుంచి ఇక్కడ బయటకు రావడం జరిగింది. కాబట్టి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే ఇది కావడం జరిగింది. ఇక రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. దీన్ని కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక జోన్ ఉంటుంది, కానీ ఇది ఆల్రెడీ దీన్ని ఇక్కడ మనం డ్రా చేస్తే లెవెల్ ఓవర్ లెవెల్స్ అవుతుందని నేను డ్రా చేయట్లేదు. ఎనీహౌ ఒకవేళ డ్రా చేద్దాం. కాబట్టి ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి. ఇది లెవెల్ ఓవర్ లెవెల్. సమ్ టైమ్స్ ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ ఆర్డర్ని పరిశీలించినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 40 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 41 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 40,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో అంటే బ్యాంక్ నిఫ్టీ
అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. అంటే ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 39,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ అవుతుంది. కాబట్టి మనమేమి ఇక్కడ అంటే దీని ప్రకారం ఏమి డిసిషన్ తీసుకోలేము. దీని ప్రకారం చూసుకుంటే నెగిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాల్ సైడ్ డేటా ప్రకారం. ఇక హెచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో నిన్న మనం డిస్కషన్ చేసాం ప్రైస్ అనేది విత్ ఇన్ ద ఈ రెండు లైన్ల మధ్యలో ఓపెన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళి వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో అక్కడ వరకు అయితే వెళ్ళి అక్కడ నుంచి వెనుకకు అయితే రావడం జరిగింది. సో రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే ఈ ఫ్లాట్గా ఉన్నాయి, ఫ్లాట్గా ఉంటే 1 or 2 days ఇంకా సైడ్ వేస్లో మూవ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రేపటి రోజున ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ విత్ ఇన్ ద రెండు లైన్ల మధ్యలో ఓపెన్ అయితే సో నెక్స్ట్ కూడా రేపు కూడా ఇలా ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. లేదు కొంచెం దీనిపైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దీనిపైన ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ అంటే ఈ 41,500 పైన ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఒకవేళ దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ మనకు ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, 38,500 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుందని మనం నిర్ణయం తీసుకుంటే బెస్ట్. సో అండ్ ఓవర్లో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు మనకు ఫ్యూచర్ కుమో వెరీస్లో ఉన్నది. సో ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇవి సో నెక్స్ట్ ఇక్కడ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ అనేది ఇక్కడ కన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ అంటే అప్ సైడ్ రావడం జరిగింది. సో ఇది న్యూట్రల్ బులిష్ ఉంటుంది కాబట్టి సో మనం నెక్స్ట్ టార్గెట్ మనం ఒకవేళ ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు రేపటి రోజున. సో 40,500 600 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఈ జోన్లో విత్ ఇన్ ద ఈ జోన్లో ప్రైస్ అనేది ఇక్కడ నుంచి బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ఒక సినారియో అయితే ఉన్నది. కాబట్టి ఈ సినారియోను మీరు కంపల్సరీ అవర్లీ చార్ట్లో అబ్జర్వేషన్ చేయండి. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయితే మాత్రం ఈ బేస్ లైన్ వరకు వస్తుంది. ఈ బేస్ లైన్ వచ్చేసి 39,500 దగ్గర ఉన్నది. సో ఇంకా దీని కింద 39,500 అనే లెవెల్ గిట్ట బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు 38,500 వరకు రావడానికి అయితే ఇంకొక 1000 పాయింట్స్ డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. అలాగే ఇంటర్డే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.